నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. హిందూ సాంప్రదాయం ప్రకారం గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోయి పునీతులవుతారని విశ్వాసం. కానీ సాక్షాత్తు గంగమ్మ కూడా పాప విమోచనం పొందిన పవిత్ర ప్రదేశం ఎక్కడుందో తెలుసా? సాగర సంగమం ప్రదేశంలో దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించిన ఓ మహామాన్విత ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కృష్ణా జిల్లా సాగర సంగమం ప్రదేశం హంసల దీవిలో పాప విమోచన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం శ్రీ రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి ఆలయం. సంతానం లేనివారు ఈ స్వామికి మొక్కుకుంటే ఏడాదిలోపు సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అందుకే ఇక్కడ స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని కూడా అంటారు. సాధారణంగా నది సాగరంలో కలిసే ప్రదేశాన్ని సాగర సంగమం అంటారు. ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన కృష్ణానది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది. అలాంటి పవిత్ర కృష్ణానదిలోని ఒక పాయ కృష్ణా జిల్లా కోడూరు సమీపంలోని హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం నది సముద్రంలో కలిసే చోటు ఎంతో పవిత్రమైంది. ఇలాంటి పవిత్ర సాగర సంగమంలో స్నానం ఆచరిస్తే జన్మాంతర పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తోంది. కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారు. పురాణాల ప్రకారం దేవతలు ఈ సంగమ ప్రాంతంలో స్నానం చేసి వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. అలాగే పాపాలు కడిగేసే గంగమ్మ తల్లి కూడా ఈ పవిత్ర సంగమ ప్రాంతంలో స్నానమాచరించి తన పాపాలు పోగొట్టుకున్నట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంత విశిష్టమైన ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అనాదిగా ప్రజలందరూ గంగానదిలో స్నానం చేసి తమ పాపాలు పోగొట్టుకుని పునీతులవుతుండేవారు. అయితే రోజురోజుకు గంగమ్మకు పాపభారం పెరిగిపోసాగింది. దాంతో గంగమ్మ విష్ణుమూర్తికి మొరపెట్టుకుంది. తనకు పాపభారాన్ని పోగొట్టమని కోరిన గంగాదేవితో శ్రీ మహావిష్ణువు పాపాలకు ప్రతిరూపం నలుపు రంగు కాబట్టి నువ్వు నల్లని రంగులో ఉండే కాశీ రూపాన్ని ధరించి భూమిపై ఉన్న అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చెయ్యి. ఎక్కడైతే నీ నలుపు రంగు పోయి తెలుపు రంగు వస్తుందో అప్పుడే నీకు పాపాల నుంచి విముక్తి కలిగి మోక్షం కలుగుతుందని సూచిస్తాడు. శ్రీ మహావిష్ణువు సూచన మేరకు గంగా కాశీ రూపంలో భూమిపై ఉన్న అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ హంసల దీవిలో సాగర సంగమం చేరుకుని అక్కడ కూడా స్నానం చేసింది. హంసల దీవిలో సాగర సంగమంలో మునిగిన వెంటనే నల్లని కాకి రూపంలో ఉన్న గంగమ్మ తెల్లని హంసలా మారిపోయింది. అందుకే ఈ ప్రాంతానికి హంసల దీవి అని పేరొచ్చింది. ఒకసారి గంగమ్మ పాప విమోచనం పొందిన హంసల దీవిలో స్నానం చేయడానికి దేవతలంతా భూలోకానికి దిగివచ్చారు. వారు హంసల దీవిలో పుణ్యస్నానాలు చేసి అక్కడే రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించి ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అయితే దేవతలు ఒకే ఒక్క రాత్రిలో ఆలయాన్ని నిర్మిస్తుండగా కోడి కూసే వేళకు వారిని ఒక మనిషి చూడడంతో వారంతా శిలలుగా మారిపోయారట. ప్రస్తుతం ఆలయం కనిపించే శిల్పాలన్నీ దేవతల సజీవ శిల్పాలే అని పురాణాలు చెప్తున్నాయి. చాలా రోజుల వరకు అసంపూర్తిగా ఉన్న ఆలయ రాజగోపురమే ఇందుకు నిదర్శనమని స్థానికులు చెప్తారు. ఇక హంసల దేవి పవిత్ర సాగర సంగమం ప్రాంతంలో దేవతలు ప్రతిష్ఠించిన రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి ఆలయం మహిమాన్వితమైంది. గర్భాలయంలో వేణుగోపాల స్వామి రుక్మిణీ సమేతంగా కొలువై ఉన్నాడు. 1995 ప్రాంతంలో ఈ ఆలయాన్ని బెజవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వారు దత్తత తీసుకుని ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించారు. సర్వాంగ సుందరంగా తయారైన ఈ ఆలయంలో ప్రతి ఏటా ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతాయి. 2 దశాబ్దాల క్రితం వరకు అనంతవరం కుప్ప వంశస్థులు ఈ ఆలయ నిర్వహణ చూసుకుంటూ ప్రతి ఏటా కళ్యాణోత్సవాలను నిర్వహిస్తుండేవారు. ప్రతి ఏటా మాఘమాసంలో శ్రీ రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మాఘ శుద్ధ చతుర్దశి రోజు వేణుగోపాలుని పెళ్లి కుమారునిగా తయారు చేస్తారు. మాఘ పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు రుక్మిణీ వేణుగోపాల స్వామి
స్వామివార్ల కళ్యాణం తిలకించి సాగర సంగమంలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని విశ్వాసం. అదే రోజు స్వామివారి చక్రస్నానం కూడా నిర్వహించడం విశేషం. కళ్యాణోత్సవం మరుసటి రోజు వైభవంగా రథోత్సవం జరుగుతుంది. పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చనే విషయాన్ని ప్రేక్షకులు తప్పకుండా గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం.